వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ ఒక రెసిపీ చూద్దామండి. చికెన్ పికిల్. చికెన్ పచ్చడి చాలా ఇష్టం కదండి అందరికీ. బయట తెచ్చుకునే దానికంటే పర్ఫెక్ట్ కొలతలతో, పక్కా కొలతలతో, సంవత్సరం పాటైనా మనకు నిల్వ ఉండేటట్టుగా పక్కా కొలతలతో చూపిద్దామండి. నేను ఇవాళ కేజీన్నర చికెన్ తీసుకున్నాను. కేజీన్నర చికెన్కు కరెక్ట్ కొలతలతో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదామా? 1.5 kg చికెన్ తీసుకున్నాను నేను. 1.5 kg చికెన్ ఇప్పుడు మనము ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. 1.5 kg చికెన్ నీట్గా కడుక్కున్నాను. 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. మనకు షాప్స్లో చికెన్ పచ్చడికి అని చెప్తే నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మనము ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. పసుపు, ఉప్పు మాత్రం వేసి వీటిని ఉడికించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. నేను 1.5 kg క్వాంటిటీ చెప్తున్నానండి. ఇది 1.5 kg చికెన్. మనం ఎలాంటి ఆయిల్ కూడా వేయలేదండి. చూసారు కదా, సాల్ట్, ఉప్పు మాత్రమే వేసాము. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెడుతున్నానండి నేను. ఆ చికెన్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి. ఆ వాటర్లోనే ఆ చికెన్ పీసెస్ మొత్తం ఉడికిపోతాయి. మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా మనం ఈ పీసెస్ని ఉడికించాలి. చూసారు కదండి, మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు, కానీ చికెన్లోని వాటర్ ఎంత వచ్చిందో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ లోపు మనము దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. పీస్ కావాలంటే చూడండి, మీకు పీస్ కూడా ఉడికిపోయింది. ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 ఇంచుల చెక్క, 4-5 యాలకులు, ఒక 10-12 లవంగాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 టేబుల్ స్పూన్ ధనియాలు. మనం తీసుకున్నది 1.5 kg చికెన్ అండి. 1.5 kg చికెన్కు సరిపడా మసాలా ఇదేనండి. ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఈ మసాలా అనేది లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. మాడిపోతే మాత్రం మనకు మసాలా టేస్ట్ మారుతుంది. టేస్ట్ మారిందంటే చికెన్ పచ్చడి కూడా ఖరాబ్ అయిపోతుంది. సో లైట్గా వేయించుకోవాలి. దీనిలో ఉండే తడి పోయే వరకు మాత్రమే వేయించుకోవాలి. తీసుకున్న మసాలాను మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టేయచ్చు. చూసారండి, ఈ విధంగా వేగాలి. వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. వాటర్ అనేది ఎక్కడా లేదు చూడండి మనకి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. మనము చికెన్ వేయించుకోవడానికి 500-600 ml ఆయిల్ పడుతుందండి. మనం తీసుకున్న 1.5 kg క్వాంటిటీకి 500-600 ml ఈజీగా పడుతుందండి. వేడెక్కిందండి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకొని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా మనకు రంగు వచ్చేస్తుంది, కానీ లోపల వరకు నీట్గా వేగదు. మరీ ఎక్కువగా కూడా వేయించుకోకూడదు. మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ముక్క కాస్త పైన రెడ్డిష్గా వస్తే సరిపోతుందండి. కంప్లీట్ డీప్గా వేయించాల్సిన అవసరం లేదు. గట్టిగా అవుతాయండి ఎక్కువగా వేయిస్తే. ఆ గట్టిగా అయినప్పుడు ఏమవుతుందంటే పికిల్ మొత్తం రెడీ అయ్యాక మనకు ఊరే కొద్దీ, ఉప్పు కారం అవి పట్టే కొద్దీ ముక్క చాలా గట్టిగా అవుతుంది. అలా అవసరం లేదు. జస్ట్ పై లేయర్ రెడ్డిష్గా అవుతే సరిపోతుంది. అలా అని ఎక్కువగా వేయించకూడదు. సరిగ్గా వేగకపోయినా పచ్చడి చెడిపోయే ప్రమాదం ఉంది. చూసారు కదండి, వేగుతున్నాయి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేద్దామండి. నేను ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడికి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ ఆయిల్తో పాటు కరివేపాకు కూడా బాగా వేగిపోతుందండి.
ఇంకొంచెం వేగాలి. ఈ చికెన్ వేయించడానికి 5 to 10 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఇంకొంచెం వేగాక మనము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. చూసారండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ లాగా షేడ్ రావాలి. ఈ కలర్ వచ్చినప్పుడు మనము ఇంకాస్త వేగాలి. కాకపోతే ఇప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరీ వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చిదనం పోయే వరకు వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నీకు 3 to 4 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీకు గ్రామ్స్లో చెప్పాలంటే 50 to 60 గ్రామ్స్ ఉంటుంది. సో ఈ విధంగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. పచ్చి వాసన అనేది, దానిలో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వాలి. చికెన్తో పాటు వేయించుతున్నామండి. చికెన్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. సో ఈ విధంగా వేయించుకోవాలండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ రెండు కూడా బాగా వేగిపోయాయి. చూసారు కదండి, మంచి రంగు వచ్చింది. ఇంతకు మించి ఎక్కువగా వేయించకూడదు. స్టవ్ కట్టేస్తున్నాను. రెడీ అయిందండి. ఇది వేడి చల్లారక ముందే మనము కారం, ఉప్పు, మనం చేసుకున్న చికెన్ మసాలా కూడా వేసి కలుపుకుందాం. మనం వేయించి పొడి చేసుకున్న చికెన్ మసాలా, పావు కప్పు ఉప్పు, గ్రామ్స్లో చెప్పాలంటే 60 గ్రామ్స్ ఉప్పు అండి. కారం హాఫ్ కప్పు, గ్రామ్స్లో వచ్చేసి 90 to 100 గ్రామ్స్. కరెక్ట్ కొలతలు తీరి సరిపోతాయండి. సో మసాలాలన్నీ వేసుకున్నామండి. మనం 1.5 kg చికెన్ పికిల్ పెట్టామండి. 1.5 kg చికెన్ పచ్చడికి కాను మనకు 600 to 700 ml ఆయిల్, మసాలా పొడికి వచ్చేసి 3 to 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 to 12 లవంగాలు, 4-5 ఇలాచీ, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి. ఇవన్నీ వేసి మనం వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి పావు కప్పు, గ్రామ్స్లో వచ్చేసి 60 గ్రామ్స్. కారం వచ్చేసి హాఫ్ కప్పు, గ్రామ్స్లో వచ్చేసి 90 to 100 గ్రామ్స్. కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనము నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒక 4 to 5 నిమ్మకాయలు రసంగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది చల్లారాక కలుపుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, పూర్తిగా చల్లారింది చికెన్ పికిల్. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకుందాము. ఈ 1.5 kg చికెన్కి గాను మనము 6 నిమ్మకాయల రసం పిండుకొని కలుపుకుందాం. ఇది ఒక 60 to 70 ml ఉంటుందండి నిమ్మరసము. ఇదంతా వేసేస్తున్నాను నేను. ఇది బాగా కలుపుకొని ఒక బాక్స్లోకి తీసి పెట్టుకుందాము. 3 days తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం రుచి చూసుకొని వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బయట అయితే 2-3 months ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు కూడా ఉంటుంది. 6 months ఎందుకు ఉంటుందండి? ఇంత టేస్టీగా ఉన్నప్పుడు ఒక 1 monthలోనే అయిపోతుంది. సో టేస్టీ చికెన్ పికిల్ రెడీ. ఇలా ఒక గ్లాస్ జార్లో కానీ, ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుందామండి. 3 days తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అన్నీ కూడా మనకు కరెక్ట్గా సరిపోయాయండి. సో టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. చికెన్ పికిల్ ఎలా చేసామో చూసారు కదండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను. 1.5 kg చికెన్కి ఏమేమి మెజర్మెంట్స్ కావాలి, ఏ ఐటమ్స్ కావాలి కరెక్ట్గా చూపించాను. సేమ్ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.